ఈరోజు మనం చేస్తున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి చర్యల వల్ల మన భవిష్యత్ తరాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి చెరువులు కానీ మత్తడ్లు కానీ అదేవిధంగా మనం రోజు రోజుకి క్షీణించిపోతున్నటువంటి వృక్ష సంపద కానీ అదేవిధంగా కన్న తల్లి కొంగువలే మనం నశించేటువంటి ఓజోన్ పొర నశించిపోవడం కానీ అదేవిధంగా అతినీలలోహిత కిరణాల వల్ల ఈరోజు ఎండ విషపూరితమై మన ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతూ వాటికి 40-50 సంవత్సరాల యువకులు వడదెబ్బకు చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారం అనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మరి పూనుకోవడం జరిగింది. అందులో దాదాపుగా 230 కోట్ల మొక్కలు నాటాలని చెప్పేసి రాబోయే 3 సంవత్సరాల్లో నాటాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇది ఆషామాషి విషయం కాదు. అందరూ కూడా దీన్ని సుసాధ్యం అని చెప్పేసి అసాధ్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే మన దేశంలో నార్త్ ఈస్టర్న్ కంట్రీలో జావేద్ పయాంగ్ అని చెప్పేసి మలాయ్ ఫారెస్ట్ ఏర్పాటు చేసి ఒక హరితవనాన్ని సృష్టించడం జరిగింది. అదేవిధంగా చైనాలోని మరి గోబీ ఎడారిలో మొక్కలు పెంచడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ చైనా ప్రభుత్వం ఆ గోబీ ఎడారి వల్ల కొన్ని వేల గ్రామాలు పాడవుతున్నటువంటి సమయంలో మరి అక్కడ ఆ గ్రామాల జీవన విధానం బాగుండాలని చెప్పేసి 1978 సంవత్సరంలో ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ప్రాజెక్ట్ని ఒక రూపకల్పన చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 500 కోట్ల మొక్కలు నాటి ఆ ఒక పెద్ద హరితవనాన్ని మరి తీసుకోవడం జరిగింది. అది 2050 సంవత్సరం వరకు కొనసాగే అవకాశం ఉన్నది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ హరితవనంగా గుర్తింపు రికార్డు సాధించింది. మరి అట్లాంటి ప్రాజెక్టులు సాధ్యమైనప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి హరితవనం ఎందుకు సాధ్యం కాదని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మొక్కలను అందరూ నాటుతారు, కానీ ఆ పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలి. మన ఇంట్లో ఉండేటువంటి ఒక చిన్న పాపను ఎట్లయితే చూసుకుంటామో అదే విధంగా చూసుకోవాలని ఒక బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి ఈ అడాప్ట్ ఏ ట్రీ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇక్కడ నుండి మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పర్సన్స్ అయినటువంటి మేము ఒక 5గురిని నామినేట్ చేస్తాం. ఆ 5గురు ఇంకొక 5గురిని అట్లా ఒక చైన్ సిస్టమ్ లాగా దాదాపు ఇప్పుడు ఈ యొక్క ఈ కాలం వర్షాకాలం ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. మా లక్ష్యం ఒకటే, ఒక 5 లక్షల మందిని ఈ యొక్క అడాప్ట్ ఏ ట్రీ ఛాలెంజ్ లో చేయడమే. చేసిన తర్వాత ఆ మొక్కలను పెంచే బాధ్యతను కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సో దానికి ముఖ్యంగా మేము చేస్తున్న ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్లో ఒక ఆన్లైన్ ప్రమోషన్ కూడా చేయబోతున్నాం. ఫేస్బుక్లో అడాప్ట్ ఏ ట్రీ ఛాలెంజ్ అని చెప్పేసి కొడితే మీకు ఒక ప్రొఫైల్ వస్తుంది. దానిలో మేము ఇక్కడ చేస్తున్న కార్యక్రమాన్ని పోస్ట్ చేసి మేము ఎవరైతే నామినేట్ చేస్తామో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛాలెంజ్ని విసురుతాం. ఆ ఛాలెంజ్ని వారు స్వీకరించి అక్కడ నుండి మిగతా వాళ్ళు కూడా చేరవేస్తారు. ఇది కంటిన్యూస్గా కొనసాగేటువంటి ప్రాసెస్. మరి ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిగా నేను ఎవరైతే ఈ హరితహార కార్యక్రమానికి రూపొందించారో మరి కేసీఆర్ గారిని కూడా ఫస్ట్ నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే వారే చేశారు కాబట్టి వారు ఒక మొక్కను కనుక నాటితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి వారి పేరును నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా అధ్యక్షురాలు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారిని కూడా నామినేట్ చేస్తున్నాను. అదేవిధంగా నాకు స్ఫూర్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడైనటువంటి డాక్టర్ వినయ్ భాస్కర్ గారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే డాక్టర్ వినయ్ భాస్కర్ గారిని కూడా నామినేట్ చేస్తున్నాను. అదేవిధంగా సందీప్ కుమార్ మక్తాల గారు, తెలంగాణ ఐటీ అసోసియేషన్ ప్రెసిడెంట్, వారిని కూడా నామినేట్ చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ నెటిజన్స్ ఫోరం నుండి అరుణ్ కుమార్ గారిని మరి నామినేట్ చేస్తున్నాను. మరి 5గురు కూడా ఖచ్చితంగా రాబోయే 72 గంటల్లో వీరు తమ వీడియోస్ సెల్ఫీల ద్వారా, ఫోటోస్ ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్లో తమ మద్దతును తెలిపి ఈ కార్యక్రమం చూడండి ఇటు కెమెరా చూడ